అండి, శ్రీదేవి సిరుల్లోకి స్వాగతం సుస్వాగతం. నా వీడియోస్ ఆదరిస్తూ 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయిపోయాయి ఈ వీడియోస్కి. సో దానికి కారణమైన మీ అందరికీ నిజంగా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. పిల్లలకైతే ఆశీర్వచనాలు. తప్పకుండా ఇంకా ముందు ముందు నన్ను ఒక మంచి స్థాయిలో నిలబెడతానని ఆశిస్తూ ఈరోజు నేను వీడియో చేసి, ఈ మాసం కూడా కార్తీక మాసంలో తప్పకుండా ఉసిరికాయ పచ్చడి మనం తినాలి. ఆ పచ్చడి పెట్టుకొని ఒక ఇద్దరికన్నా మనం వాళ్ళకి పెట్టాలి. అంటే మన పక్కన నైబర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టాలి అని చెప్పేసి కార్తీక పురాణంలో మనకు చెప్పబడి ఉంది. ఈ ఉసిరికాయ పచ్చడి కార్తీక మాసంలో తప్పకుండా తినాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఉసిరికాయలో సి వైటమిన్ చాలా ఉంటుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న మన అంటే మీకు చెప్పాను కదా, ఇది మన భారతదేశానికే సొంతం ఈ కాయ. ఇన్ని ఔషధ విలువలు ఉన్న ఈ ఉసిరికాయను మనం పచ్చడి పెట్టుకోబోతున్నాము. ఆ పచ్చడి ఇప్పుడు నేను మీకోసం. సో నేను ఒక 3/4 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి, తాజా. ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పాలి, చేతులు ఏ మాత్రం కూడా మనకు తడిగా ఉండకూడదండి. ఇది అంటే ఇవి బాగా మంచిగా చక్కగా కడిగి మంచి ఒక టవల్లో ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఏ మాత్రం వీటికి తడి ఉండకూడదు, మన చేతులు అసలే ఉండకూడదు. ఉసిరికాయలు, తర్వాత ఉప్పు, ఈ బౌల్ నిండా ఉప్పు తీసుకున్నా, అదే కారం. తర్వాత ఇందులో సగం ఉప్పు తీసుకున్నా. తర్వాత ఆవాలు ఈ బౌల్లో సగం తీసుకున్నా, ఎందుకంటే ఉప్పు తీసుకున్నాం కదా, దీంట్లో సగం ఆవాలు తీసుకున్నా. తర్వాత వెల్లుల్లిపాయలు మీకు ఇష్టం ఉన్నది, ఇంకాస్త ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇవి వెల్లుల్లిపాయలు. తర్వాత జీలకర్ర, తర్వాత మెంతి పొడి, కావాల్సిన నిమ్మకాయలు, మంచి స్వచ్ఛమైన పల్లి నూనె, తర్వాత కాస్త ఇంగువ. ఇది మనకు కావాల్సిన ఈ ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా హెల్దీ కూడా. అది తినాలి, కార్తీక మాసంలో అయితే తినాలి తప్పకుండా. అది మనకి శాస్త్రంలో ఉంది, ఈ ఉసిరికాయ పచ్చడి తినాలని చెప్పేసి. ఇప్పుడు మనము ఈ ప్యాన్ పెట్టేసి చక్కగా మనం పల్లి నూనె ఇందులో పోసేసుకుందాం. పచ్చళ్ళు ఎప్పుడు కానీ పల్లి నూనె నువ్వుల నూనెతో పెట్టేసుకుంటే ఇట్లా లేట్ అవుతుంది కాబట్టి నేను ఇది తీసి పోసేస్తా. ఒక్క నిమిషం అండి. సో మనము ఈ స్వచ్ఛమైన పల్లి నూనె ఇది, ఈ పల్లి నూనెను మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలన్నీ చూడండి, దానికి మనం ఎన్ని కాయలు ఉన్నాయో కొంచెం అందాదగా చూసుకొని ఇది మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇది తాలింపుకి ఇదే పనికొస్తుంది కాబట్టి ఆయిల్ వేస్ట్ అవుతుందన్న బాధ మనకి ఏమాత్రం ఉండదు. ఇప్పుడు మనం అది కొంచెం వేడెక్కాలన్నమాట. లైట్గా వేడెక్కిన తర్వాత మనం ఈ కాయలన్నీ కొన్ని వేసేసుకుంటూ వేయించేసుకుందాం. సో మనకు ఆయిల్ వేడెక్కింది, మరీ ఎక్కువ కాదు, మొత్తానికైతే వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇవి జాగ్రత్తగా పైన పడకుండా చూసుకోండి. ఇవన్నీ మనము ఇలా వేసేసుకుందాం. అంటే ఈ ఆయిల్లో మనకి ఎన్ని పడితే అన్ని వేసేసుకొని, ఎక్కువైతే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మనం వేసేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ నాకు హాఫ్ పట్టేటట్టు ఉన్నాయి, ఇవి వేసేసుకున్నాను. ఇక్కడికి సరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లోకి చూసుకొని, మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి, లేకపోతే మాడిపోతే. ఇవి జాగ్రత్తగా ఇట్లా మనము కొంచెం అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేయాలి. మనం చేసిన తర్వాత ఈ ముక్క మెత్తబడిందా లేదా మనం చూసుకోవాలి. ముక్క మెత్తబడితే ఈ కాయలు మనకు కంప్లీట్గా అవి గోలినట్టు లెక్క అనమాట. ఇట్లా మంచి వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఎవరైతే సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకున్నారండి, నేను కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఆ వీడియో నచ్చి ఉంటుంది, ఈ ఛానల్ నుంచి మంచి వీడియోస్ వస్తున్నాయి అని అనుకున్న నమ్మకంతో మీరు చేస్తున్నారు కదా. ఆ చేసినప్పుడు ఏమవుతుంది, అది చేసిన వాళ్ళే చూస్తున్నారు తప్ప ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ చూస్తున్నారు కదా. మరి మీరు ఒక నమ్మకంతో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి తప్పకుండా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది ఎంత మామూలు సులభమైన వంట అయినా సరే, ఒక మంచి మాటలు అనుకోండి, ఒక ప్రత్యేకత ఉంటుంది. తప్పకుండా మీరు చూడడము, తప్పకుండా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడము, ఇంకొక నలుగురికి షేర్ చేయండి చాలు. ఒక నలుగురికి అంటే ఒక హెల్దీ ఛానల్ ఇది అని నేను అనుకుంటున్నా. మీరు అనుకున్నారు కాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నా. అంటే తొందరలో మనకి ఇంత త్వరగా 1 మిలియన్ వ్యూస్ మన ఛానల్ దాటిపోయిందంటే మామూలు విషయం కాదు. కాబట్టి షార్ట్ వీడియోస్లో కూడా ఒక చక్కటి పాటలతో పాటు మంచి మెసేజ్ ఉన్న వీడియోస్ చేస్తున్నాను, మంచి సులభమైన వంటలు చేస్తున్నాను, ఆరోగ్యకరమైన వంటలు, మంచి మాటలు చెప్తున్నాను. ఇంకేం కావాలండి, నా జన్మకి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను నేను. మీరందరూ తప్పకుండా నా మీద అభిమానంతో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీకు ఎలాగో నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఆ బెల్ ఐకాన్ ఎలాగో నొక్కి ఉంటారు కదా. అలాంటప్పుడు మీరు తప్పకుండా చూడాలి, చూసి నచ్చితే ఇంకా వేరే వాళ్ళకి పంచితే
చాలా బాగుంటుంది కదా. ఇలా మనం అన్నీ ఇలా వేయించేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తా. ఇది వేగినా లేదా చూడాలంటే ఇట్లా మనం ఇట్లా అంటే కొంచెం గట్టిగా దిగుతుంది. ఫోర్క్ తీసుకొని ఇలా అన్నాం అనుకోండి, కొంచెం గట్టిగా దిగుతుంది చూడండి. అంటే దీనికి అతుక్కుంది కాకుండా ఇది ఇంకా కొంచెం మెత్తబడాలన్నమాట ముక్క. ఏది ఈ కాయ అది పడేంత వరకు మనం దీన్ని వేయించేసుకొని ఇవి తీసేసుకొని అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మనం వేయించేసుకుందాం. చూడండి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్లో ఇలా మంచిగా వేగాలన్నమాట. ఇవి ఇట్లా మంచి పడుతుందండి మనకు. కనీసం ఎంతలైనా ఈ మాత్రం కాయలు వేగాలంటే ఒక 3-4 నిమిషాలు పడుతుంది మనకి. చూడండి ఇప్పుడు మనం ఫోర్క్తో ఇట్లా చూద్దాం రైట్గా చూడండి. సో మనకి ఇది మెత్తగా దీనికి మెత్తగా దిగుతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే మనకు ఇవి వేగిపోయినాయని. ఇంకా కొన్ని కాయలైతే ఇలా పగుళ్ళలాగా కూడా వస్తాయండి కొన్ని. అది ఇట్లా మనకు వేగిన తర్వాత ఇవన్నీ మనము ఇందులో తీసేసుకుందాం. ఇవన్నీ తీసేసుకొని మనకి ఇంకా సెకండ్ రౌండ్ ఉంది కదా, ఆ సెకండ్ రౌండ్ కూడా మొత్తం వేసేసి తర్వాత మనము పచ్చడి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను ఆవాలు తీసుకున్నా కదండి, ఆవాలు అవి పొడి చేసి పెట్టేసుకుంటా. ఆవాలు కూడా తర్వాత నిమ్మకాయలు కూడా హాఫ్ కట్ చేసి పెట్టుకున్నా. ఇందులోకి నిమ్మరసం పడుతుంది కదా, అది కూడా ఇవి వేగే లోపల సెకండ్ రౌండ్ వేగే లోపల ఆవాలు కూడా పొడి చేసి పెట్టేసుకుంటాను నేను. సో ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాం మనం. తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఈ సెకండ్ రౌండ్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఏ పని చేసినా కొంచెం జాగ్రత్త అండి. ఇలాంటి డీప్ ఫ్రైలు అవి ఇవి చేసుకోవాలంటే ఎప్పుడు కానీ మనం ఇంత జాగ్రత్తగా పని చేస్తే మన కుటుంబానికి మనము ఆసరాగా ఉండగలుగుతాం కదా. ఏ విషయంలోనే అంతే, జాగ్రత్త అనేది అవసరం. ఇది శుచి, శుభ్రత, జాగ్రత్త వంటలో ఆడవాళ్ళకి అవసరం లేవి ఇవే అనమాట కదా. ఇవి పక్కన పెట్టేసుకొని ఇవి మంచిగా మనం వేగుతుంటాయి. ఈ లోపల నేను ఆవాలు పొడి కొట్టి పెట్టేస్తా. సో నేను ఇది సెకండ్ రౌండ్ కూడా వేసేసానండి. చూసారా ఇట్లా మంచిగా అది మనకు అట్లా గోలినట్టుగా తెలియాలి మనకు కదా. చూడండి మంచిగా కనిపిస్తుంది కదా. ఒకవేళ ఫోర్క్తో నొక్కేటప్పుడు కూడా జాగ్రత్త, స్లిప్ కాకుండా చూడండి ఇట్లా స్లిప్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. సో మనకి ఇవన్నీ ఇప్పుడు వేగిపోయినాయి. వేగిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఫస్ట్ తీసేసుకొని ఇలా అన్నీ తీసేసుకుందాం. అయితే ఒక్కటి ఏంటంటే చాలామంది ఇది ఉంటుందండి, సంవత్సర కాలం పాటు ఇది ఉంటుంది నేను పెట్టే చట్నీ. అయితే వేరే వాళ్ళు కూడా పచ్చడి చాలామంది ఎట్లా పెడతారంటే చింతపండుతో పెడతారు. చింతపండు గుజ్జు, దాన్ని వేడి నీళ్ళలో చింతపండు మరిగించి చేసి దాన్ని మిక్సీ బట్టి చేసేస్తారు. అదొక రకం అన్నమాట. కానీ ఉసిరికాయ కానీ నేను నిమ్మరసం పెడతాను. ఎందుకంటే నిమ్మరసంలో సి విటమిన్ చాలా ఉంటుంది, ఉసిరికాయలో కూడా ఉంటుంది కదా. సో అందుకని ఇప్పుడు చింతపండు కొంతమంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి అంతగా పడదు. కాబట్టి నిమ్మరసం ఏమవుతుంది, ఈ రెండింటికి కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే అందులో సి విటమిన్ ఉంటుంది, ఇందులో ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నేను 99% నేను ఉసిరికాయ పచ్చడి ఇట్లానే పెడతాను అనమాట. సో మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో ఫస్ట్ ఇవి కలిపే ముందు మనం ఇందులో తాలింపు పెట్టేసుకుందాం. ఎట్లా అంటే కొన్ని ఆవాలు వేసుకుందాం. మళ్ళీ మనం తాలింపులో కొంచెం లైట్గా ఆయిల్ అలాగే వేడిగానే ఉంది కాబట్టి ఇట్లా ఆవాలు, తర్వాత మనం జీలకర్ర కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం కదా, జీలకర్ర. మీరు ఇంకా ఏమైనా మినప్పప్పు, 2 ఎండుమిర్చి అలాంటి వేసుకోవచ్చు, నాకు అవసరమే లేదు. ఇది వేసేసుకొని ఇప్పుడు నేను ఇది చూడండి వెల్లుల్లిపాయలు మంచిగా కొంచెం పచ్చగా దంచి పెట్టేసుకున్నా ఇలా రోట్లో. ఇది మొత్తం యాడ్ చేసేసండి ఇట్లా. ఓకే, ఇది యాడ్ చేసేసి అది కొంచెం వేగిన తర్వాత మీరు ఇందులో కొంచెం లైట్గా పసుపు యాడ్ చేయండి. ఇందులో కొంచెం లైట్గా ఇట్లా కొంచెం, దీనివల్ల ఏంటి పచ్చడి కూడా నిలవ కూడా ఉంటుంది. లైట్గా అన్నమాట, అంతే. లైట్గా అంటే లైట్గా ఇది వేసేసి మనం ఇది చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇది చల్లారే లోపల ఇది మంచిగా వేగిపోయింది ముద్ద. ఇది చల్లారే లోపల మనము పచ్చడి ఎలా కలుపుకోవాలో మీకు చూపించేస్తాను నేను. ఇది ఉంది కదండి, మనము ఈ బౌల్ నిండా కారపొడి తీసేసుకున్నాం. ఇది నేను మొత్తం వేసేస్తున్నా ఇందులో. ఓకే, తర్వాత కారం, అందులో సగము ఉప్పు, ఫస్ట్ కారపొడి తర్వాత ఉప్పు వేసేసాను నేను. ఆ తర్వాత ఇందులో దాంట్లో సగం ఆవపొడి. ఈ ఆవపొడితోనే రుచి అండి చాలా. ఆ తర్వాత ఇందులో ఇది కొంచెము వేగింది కదా, కొంచెం ఆఫ్ చేసిన తర్వాత 2 నిమిషాలకి
2 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. ఇంగువ వేసేసుకోవాలి ఇందులో కొంచెం. ఇంగువ మంచి స్మెల్, ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ అవసరం లేదనుకుంటే అది కూడా స్కిప్ చేసేసేయండి. కానీ ఆఫ్ చేసిన తర్వాత 2 నిమిషాలకి ఇంగువ యాడ్ చేయండి అందులో, ఎందుకంటే మాడిపోయినట్టు వస్తుంది. సో ఇప్పుడు మనం ఇది ఆవు పొడి మొత్తం వేసేసాం. ఓకే, మనం ఉప్పు, కారం, ఆవు పొడి వేసేసాం కదా. ఇందులోనే కొంచెం మెంతి పొడి ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి మనము, లేకుంటే అది మొత్తం చేదైపోతుంది. నేను కాస్త మిగిలించినాను కూడా, నాకు కొంచెం డౌట్ వచ్చి. ఓకేనా, ఇది వేసేసుకొని ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు నేను ఏ పచ్చళ్ళైనా ఇలా కొన్ని తీసి పెట్టేసుకుంటానండి. చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా వేసేసి మనం ఇది ఒకసారి బాగా కలపాలి. కింద నుండి పై వరకు ఇట్లా బాగా కలపాలి. మనం మొత్తం ముక్కలకి మనము వేసిన పొడులన్నీ దానికి పట్టాలన్నమాట. ఇలా మొత్తం కనిపిస్తున్నాయి కదా, ఇలా పట్టేసిన తర్వాత మనము చింతపండు యూజ్ చేయలేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ నిమ్మ చెక్కలు ఉన్నాయి కదా, మనం పెట్టేసుకున్నాం కదా, ఈ నిమ్మ చెక్కలు కూడా మొత్తం నేను ఒక 7-8 నిమ్మకాయలు తీసుకున్నానండి. మీకు ఇంకా అవసరం పడితే మీరు ఇంకా కూడా తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ నిమ్మకాయలు అన్నీ మనం ఇట్లా మొత్తం పిండేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుతాను. ఆ లోపల మనకి ఆ తాలింపు కూడా చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఇది నేను మొత్తం మళ్ళీ మీకు మిక్స్ చేసి చూపిస్తాను. నేను చూడండి, ముక్కలకంతా పొడి ఎంత బాగా పట్టించిన నేను ఇదంతా కదా. ఎందుకంటే ఆ కాయల్లో కూడా మనం వేపుతాం కాబట్టి దానికి నూనె ఉంటుంది కదా, మంచిగా ఇలా కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనది కంప్లీట్ చల్లగా అవసరం లేదండి, కొంచెం గోరువెచ్చగా కావాలి అంతే. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇంకా ముక్క కూడా ఇంకొంచెం మెత్తబడిపోతుంది అనమాట. మనం మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లారిపోవద్దు, అట్లా మీడియంగా. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ పచ్చడి ఇంకా అమోఘం అండి. ఇంకొకటి ఏంటంటే మనం ఇట్లా దీన్ని కలిపి చూడండి, వెల్లుల్లిపాయ ముద్ద ఎంత బాగా కనిపిస్తుందో. ఇట్లా మొత్తం మనం బాగా కలిపేసి ఈ ఉసిరికాయ పచ్చడి ఊరడానికి 3 రోజులు పడుతుందండి. 3వ రోజు మనం వేసుకుంటే అద్భుత, ఇంకా అంతే. ఇలా మంచిగా కలిపేసి ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కదా, డైలీ అంటే రేపు ఒకసారి, ఎల్లుండి ఒకసారి తీసి వీటిని మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీకు ఊరిన తర్వాత కూడా ఇప్పుడు ఇలాగే ఉంటుంది, రేపటి వరకు ఇంకా మంచిగా ఊరుతుంది. ఒకవేళ ఊరిన తర్వాత కూడా మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అది వేడి చేసి అది కొంచెం చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చని ఆయిల్ మళ్ళీ ఇందులో మీరు మళ్ళీ పోసేసుకుంటే మీకు తగినంతగా. ఒకవేళ నిమ్మరసం కూడా మీకు పులుపు సరిపోలేదు అని అనిపిస్తే ఇంకాస్త ఇంకొక 5-6 నిమ్మకాయలు కూడా మనం పిండేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మొత్తం వేసేసాను చూడండి, ఇందులో ఒక చుక్క కూడా లేకుండా. సో మన కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు చేసుకోండి. ఒక 2కో 3కో మీ ఫ్రెండ్స్కో నైబర్స్కో ఎవరికో పంచండి. పంచడం వల్ల కూడా కాస్త మనకి జాతక దోషంలో ఏదైనా దోషం ఉన్నా పోతుందని అది శాస్త్రంలోనే చెప్పబడి ఉంది. కాబట్టి అట్లా ప్రతి సంవత్సరం అట్లా చేసేసుకోండి. ఉసిరికాయ దీపాలు పెట్టడము, ఉసిరికాయతో దీపదానం చేయడం, ఇవన్నీ మీకు ఎట్లా ఉన్నాయి కార్తీక పురాణంలో అన్నీ ఎలా ఇవ్వాలి మీకు తెలుస్తుంది కదా. ఈ మాసంలో చేసేవన్నీ మీరు అందులో చూడండి, తెలుస్తుంది. ఇది మన ఉసిరికాయ పచ్చడి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.